పోలవరం పర్యటన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆఫ్ అండ్ డౌన్ కాకుండా అది కూడా ఎగ్జామిన్ చేస్తారు. అల్టిమేట్గా ఇలాంటి ప్రాజెక్టుకి 2019కి మీరు చూస్తే అప్పటికే ఈ ప్రాజెక్టులో అనేక మలుపులు వచ్చాయి. నేను 2014లో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పోలవరం జిల్లా చేశాం, రంపచోడవరం హెడ్ క్వార్టర్ పెట్టాం. బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో న్యాయం చేస్తానని చెప్పాను. నాకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మారల్ రెస్పాన్సిబిలిటీ కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి లిబరల్గా రీహాబిలిటేషన్ కానీ ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అనుక్షణం పనిచేస్తున్నాం. మీరు ఇంతకుముందు చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఇప్పుడు ఎక్కడా కంప్లైంట్స్ లేవు. నిజమైన అర్హులకి న్యాయం చేసే విధానంగా నేను ఎప్పుడూ ఒకటే చెప్పేవాడిని, ఒక ప్రాజెక్ట్ కడితే కొంతమంది నష్టపోతారు, కొంతమంది బాగుపడతారు. బాగుపడిన వాళ్ళు ఆనందంగా ఉంటారు, నష్టపోయిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి నష్టపోయిన వాళ్ళకు కూడా పునరావాసం కల్పించి ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకొని చేస్తున్నాం. అయితే 2019 నాటికి 72% పనులు పూర్తయినాయి. అక్కడి నుంచి నిర్లక్ష్యం, ప్రాజెక్టు పైన కక్ష, ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఉన్న పళంగా మార్చేయడం, ఏజెన్సీని మార్చేయడం, పీపీఏ చెప్పిన వినకుండా చేయడం, కడాన డయాఫామ్ వాళ్ళు కొట్టుకోకపోతే ఐడెంటిఫై చేయలేని అసమర్థత. దాని ప్రభావం 440 కోట్లతో పూర్తి చేసిన డయాఫామ్ వాల్ పేర్లలుగా ఇంకొక డయాఫామ్ వాల్ వేసే పరిస్థితికి వచ్చాం. 990 కోట్లు దగ్గర ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది అదనంగా. అది వార్ ఫుటింగ్లో కంప్లీట్ చేశాం. దాన్ని కూడా ఇమ్మీడియట్గా ఈరోజు మీరు చూస్తే పూర్తి అయ్యింది. దానిపైనే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని నిర్మాణం చేస్తున్నాం. ఈరోజు నేను మొత్తం చూశాను. ఇప్పటి వరకు మీరు చూస్తే నేను దగ్గర పోయిన గవర్నమెంట్లోనే 31 సార్లు 32 సార్లు వచ్చాను. ఇప్పుడు ఒక 4 సార్లు వచ్చాను, అంటే 37 సార్లు టోటల్గా. యాజ్ ఆన్ టుడే 37 టైమ్స్ ఇక్కడికి వచ్చాను. ఇంకొక పక్కన 136 సార్లు సమీక్ష చేశాను. ఇంకా కేంద్రంతో అనేక సార్లు పోయి వాళ్ళతో మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయడమే కాకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ. పోలవరం అథారిటీ పీపీఏ చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ బాగా పనిచేసి కోఆపరేట్ చేస్తున్నారు. సిడబ్ల్యూసి కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. అందరూ కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఆ టైంకి అయిపోయేట్టుగా సమీక్షలు చేయడం, గైడెన్స్ ఇవ్వడం, కరెక్ట్ చేయడం, ముందు తీసుకుపోయి దోహదం చేస్తున్నారు. దీనివల్ల ప్రాజెక్ట్ ఫాస్ట్ ట్రాక్లో పెట్టాం. చాలా ఫాస్ట్గా పనులు అవుతున్నాయి. ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్లో పూర్తి అయినాయి. అంటే ఈ 2 సంవత్సరాలు మీరు చూస్తే 19-24 2% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. 7,100 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ అయింది. పనులైనాయి, డిస్బర్స్మెంట్ అయింది. డయాఫామ్ వాల్ సేఫ్గా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన స్పిల్వే, రేడియల్ గేట్స్, కాఫర్ డ్యామ్, ఇవన్నీ పనులు కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మన గేట్స్ కూడా మీరు చూస్తే 36 లక్షల క్యూసెక్స్ వరద నీటి డిశ్చార్జ్ తట్టుకునేలాగా స్పిల్వే, రేడియల్ గేట్స్ ఏర్పాటు చేశాం. ఈరోజు 50 లక్షలకి పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను అన్ని పనులు చూశాను. ఎప్పుడో పూర్తయింది గ్యాప్ 3, గ్యాప్ 1 40% దగ్గర పూర్తి చేశాం. గ్యాప్ 3, గ్యాప్ 2 అరౌండ్ 30% పూర్తి చేశాం. అనుకున్న టైం ప్రకారం అన్నీ కూడా ముందుకు పోతున్నాయి.